ఆల్మోస్ట్ చాలా మంది ఏమనుకుంటారంటే ఫేస్ చూపిస్తూ చేసే కంటెంటే జెన్యూన్ అనుకుంటారండి. కానీ గుర్తుంచుకోండి, ఫేస్ చూపించడం కంటే మనం చేసే వర్క్ లో గానీ చెప్పే మాటల్లో గానీ నిజాయితీ ఉంటే ఖచ్చితంగా ఫేస్ చూపించాల్సిన అవసరం ఉండదని నా ఒపీనియన్. అందరూ ఫేస్ చూపిస్తూ కంటెంట్ చేసుకోలేరండి. ఎస్పెషల్లీ నాలాంటి ముస్లిమ్స్ గర్ల్స్ కి అయితే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ప్రెసెంట్ ఫేస్ చూపిస్తేనే ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఫ్రాడ్స్ ఎక్కువ అయ్యాయి కాబట్టి నాకు ఇప్పుడు ప్రెసెంట్ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఉండడం వల్ల నేను కొంచెం టైం తీసుకొని ఖచ్చితంగా నా టెస్టిమోనియల్ అనేది అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. కంపెనీ వాళ్ళకు కూడా నేను ఇదే చెప్పి జాయిన్ అయ్యానండి. వితౌట్ ఫేస్ వర్క్ చేసుకోవచ్చు అంటేనే నేను జాయిన్ అవుతానని. సో అందుకే కంపెనీ వాళ్ళు కూడా ఎక్కువ ప్రెజర్ చేయట్లేదు టెస్టిమోనియల్ కి. సో ఈ వీడియోలో అయితే నేను ఒక్క విషయం చెప్తానండి, మీ మెంటర్ ని ఎలా చూస్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ రీల్ లో చెప్తాను. ఈ షార్ట్ వీడియోలో అబద్ధాలు చెప్పి మీరు ఎన్ని లక్షలైనా సంపాదించండి, అది వేస్ట్. నిజాయితీగా కష్టపడి మీరు జెన్యూన్ గా వర్క్ చేసి నెలకి 1000 రూపాయలు సంపాదించిన ఆ హ్యాపీనెస్ 1,00,000 రూపాయలు సంపాదించినంత ఉంటుంది. అవునా కాదా అనేది తప్పకుండా కామెంట్ లో చెప్పండి. అయినా ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే అబద్ధాన్ని నమ్మినంత ఈజీగా నిజాల్ని నమ్మట్లేదండి.